జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 14వ తేదీన పిఠాపురంలో ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నారని నెల్లూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో జనసేన నేతలు కార్యకర్తలు ప్లీనరీ సమావేశానికి హాజరవుతారని నెల్లూరు జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్, అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ సుందర రామరెడ్డి, శేఖర్ రెడ్డి, ఏటూరి రవికుమార్, జమీర్ తదితరులు తెలిపారు. వైసీపీ అవినీతి అరాచక పాలనను అంతమొందించేందుకు తమ ప్రియతమ నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన నిర్విరామ కృషితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అన్ని వర్గాల సమన్యాయం కోసం పవన్ కళ్యాణ్ లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. ప్లీనరీ సమావేశానికి అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. విస్తరణీయత కోసం అద్దం పట్టిన పార్టీ జనసేన పార్టీ. రేపు మార్చి 14వ తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సమావేశం పిఠాపురంలో జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సారథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గం ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు సిటీ, ఈ నియోజకవర్గ కోవూరు నియోజకవర్గాల నుంచి కనీసం ఒక 20 బస్సులు, ఒక 100 కార్లలో పిఠాపురానికి బయలుదేరే ఏర్పాట్లు ఆయన సారథ్యంలో చేస్తున్నాం. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీని గత ప్రభుత్వంలో విచ్చలవిడి రాజ్యం చేశారు, రాజ్యం వీరభోజ్యం అన్నట్టు అనుభవించారు. అలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పార్టీని పటిష్టం చేస్తూ కూటమి ప్రభుత్వంలో కలిపి రాష్ట్రాన్ని కాపాడారు. బడుగు బలహీన వర్గాల కోసం అయితే ఎనిమిది రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన కిందకు దిగజారి 21 సీట్లు తీసుకొని 100% 21 సీట్లు గెలిచిన ఇది ఎక్కడ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కూడా లేదు. అలాంటి వ్యక్తి మనకు దొరకడం ఒక అదృష్టంగా భావించాలి. ఆయన లగ్జరీ అనుభవాన్ని కూడా వదిలిపెట్టి ప్రజల సంక్షేమం కోసం ఈరోజు కష్టపడి 24 గంటల్లో 18 గంటలు కష్టపడి పనిచేసే పవన్ కళ్యాణ్ గారు దొరకడం ఒక అదృష్టంగా భావించాలి. ముఖ్యంగా కూడా ప్రజల సంక్షేమం కోసం, కార్యకర్తల సంక్షేమ నిధి కోసం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఎవరు చేయని విధంగా ప్రతి కార్యకర్తకు బీమా పథకాన్ని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకత్వంలో మనం అందరం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం కూడా ఏంటంటే జిల్లాలో అందరం కూడా పటిష్టంగా పనిచేసి రేపు 14వ తేదీ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అందరం చర్చకు దారితీసిన పిఠాపురం వాస్తవ్యులు సగర్వంగా సాధారణంగా ప్రతి గడప వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి జన సైనికులను, వీర మహిళలను, జనసేన నాయకుల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా కలిసిన ప్రతి జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఈ పెద్ద పండుగలో మీరు భాగస్వామ్యం కావాలి. అధికారం సాధించిన తర్వాత జనసేన నాయకత్వంలో సీసీ రోడ్లయితే ఏమి, గ్రామ సభలైతే ఏమి, మొన్న తాగునీటి సౌకర్యాలు అయితే ఏమి, మునుపెన్నటి లేని విధంగా నాదెళ్ల మనోహర్ గారు రైతులకు తోలిన ధాన్యానికి 24 గంటల లోపల నిధులు విడుదల చేయడంలో అయితే ఏమి, రాష్ట్ర సంక్షేమమే పరమావధిగా ముందుకు నడుస్తున్న జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యతను దేశం మొత్తం తిరిగి చూసే విధంగా మనందరం కూడా అక్కడ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పిఠాపురంలో చూపించాలి. అందరం పిఠాపురంలో కలుసుకుందాం. చిత్రాడ ఫిబ్రవరి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందాం. కలిసి రండి. జై జనసేన, జై. జనసేన పార్టీని స్థాపించి 12వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో ఈ నెల 14వ తేదీ ఘనంగా
నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుంచి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ టిట్కో చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు 7 నియోజకవర్గాల్లో ఉండే జన సైనికులైతేనేమి, నాయకులైతేనేమి, వీర మహిళలైతేమి, జనసేన పార్టీ అభిమానులైతే ప్రతి ఒక్కరూ కలిసి ముందుకొచ్చి రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పేర్లను నమోదు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఫోన్ నెంబర్ని, మీ యొక్క పేరుని, మీరు ఏ డివిజన్లో ఉంటారు, ఏ ఏరియాలో ఉంటారు, ఏ నియోజకవర్గంలో ఉంటారని ప్రతి ఒక్క పేరును కూడా జనసేన కార్యాలయం నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది అయినప్పుడు ఎక్కువ బస్సులు చేయడానికి కూడా పెద్దలు, నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాటిని తీసుకోవడానికి కూడా ఎంతైనా సరే మేము రావాలి అనుకునేటటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ముందుకు వస్తున్నారు. వారు కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, అందరూ కలిసి రండి, కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. 14వ తారీఖు మార్చి, చిత్రాడ, పిఠాపురం నియోజకవర్గం. జై జనసేన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.